'గోపాల గోపాల' సినిమా మూవీలో 'గాడ్ ఆఫ్ యాక్ట్' గురించి పెద్ద చర్చ జరిగింది. ఇన్సూరెన్స్ చేయించుకున్న తర్వాత జరిగేటువంటి వ్యవహారం మీద, కంపెనీలు చేస్తున్నటువంటి మోసాల మీద ఎస్టాబ్లిష్ చేసింది 'గోపాల గోపాల' సినిమాలో 'గాడ్ ఆఫ్ యాక్ట్'. అయితే ఆహ్, బాధ్యత ఎక్కడైతే విధులు నిర్వహిస్తున్నారో, ఆ విధులు నిర్వహించేటువంటి యజమానులు గానీ, ఆ సంబంధిత అధికారులు గానీ, నిర్లక్ష్యానికి బాధ్యత వహించాల్సిందే, జరిగినటువంటి ప్రమాదానికి బాధ్యత వహించాల్సిందే అని చెప్తుంది డ్యూటీ ఆఫ్ కేర్. ఆ డ్యూటీ ఆఫ్ కేర్ యొక్క అంశాన్ని తీసుకొని స్థానికంగా కర్నూలు నగరంలో గత నెల రోజుల క్రితం జరిగినటువంటి ఒక చిన్న అగ్ని ప్రమాదంలో గాయపడినటువంటి బాలిక ఎవరైతే ఉన్నారో, ఆ బాలికకు చికిత్స అందించడంలో కానీ, చికిత్స చేయించడంలో కానీ నిర్లక్ష్యం వహించినటువంటి అధికారుల మీద కేసులు నమోదు చేయాలని చెప్పి సామాజిక కార్యకర్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినటువంటి అంశం ఉంది. అయితే ఆ రోజు ఏం జరిగిందనేటువంటి అంశం మీద బాధిత తల్లిదండ్రులతో పాటు సామాజిక కార్యకర్తలు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది? పాపకి ఏమైంది? సార్ ఆ రోజు పాపకు బెల్ కొట్టినారు సార్ 2:15కి. బయటికొచ్చి ఆడుకుంటున్నారు పిల్లలు. అక్కడ చెత్త కాల్చినారు. ఎవరు కాల్చినారో తెలియదు. ఆడుకునేటప్పుడు ఆ గాలికి కవర్ వచ్చేసి పాప డ్రెస్ మీద పడింది. అది అంటుకుంది. ఆ పిల్లలంతా ఆడుకునేటోళ్ళు భయపడి ఉరికినారు. పోయి టీచర్‌లకి చెప్పినా కూడా వాళ్ళు బయటికి ఎవరు రాలేదు సార్. పాప కాలుతూనే ఉంది. పాప మళ్ళీ పోయి ఇంటి ముందర వాళ్ళ అత్తాల్లిల్లుంది. అక్కడ చెప్తే ఆ పాప వచ్చేసి డబ్బా నీళ్ళు తీసుకొచ్చి చల్లినారు. తర్వాత మా ఫ్రెండ్ బయటనే ఉన్నారు. బీరువాల పని చేస్తారు. ఆయన వచ్చి డ్రెస్ చింపేసి తీసుకుపోయి పక్కనే ఆసుపత్రి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రి. అక్కడ ఏదో మలం పట్టి చేసినారు. తర్వాత ఇక్కడ తెచ్చి అడ్మిట్ చేసినారు సార్. అంటే ఎవరైనా సరే జరిగిన ఘటన తర్వాత, చిన్న పాప కాలుతుందని చూసిన తర్వాత ఎవరైనా ఎవరు స్పందిస్తారు కదా! అవును సార్. కావాలని మీకు ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు స్పందించలేదని మీరు లేదు అంటున్నారా? లేదు సార్, వాళ్ళు ఎవరు బయటే లేదు సార్ అసలు. టీచర్ గాని, ఎవరు గాని బయట లేరు. పిల్లలు అయితే భయపడి ఉరికినారు. వాళ్ళకి కొంత మా భాష గూడా రాదు. అర్థమైందో, అర్థం కాక రాలేదో తెలియదు. వాళ్ళైతే లోపల నుంచి బయట రాలేదు సార్ ఎవరు. జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్కూల్ హెచ్ఎం గాని, అక్కడ ఉన్న టీచర్లతో మాట్లాడారా? తర్వాత లేదు సార్, మేము పాపకి తీసుకొని ఇక్కడికొచ్చేసినాం. ఎమర్జెన్సీకొచ్చి అడ్మిట్ చేసినాము. హ్మ్. పాపకి చూసుకోవడానికి సరిపోయింది సార్. మేమేం మాట్లాడలే వాళ్ళతో. తర్వాత ఒక వారం తర్వాత వాళ్ళే వచ్చి ఇక్కడ కలిసినారు. ఏం చేసినారో ఆ రోజు గూడా ఆడ వచ్చినారు. ఎమర్జెన్సీలో ఏం మాట్లాడినారో, పాపకు చూసినారో వాళ్ళన్నీ తెలీదు మాకు. వచ్చినారో, ఎప్పుడొచ్చినారో మాట్లాడుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు. తర్వాత వారం తర్వాత ఇక్కడ వాళ్ళు వచ్చినారు బన్స్వాడకి. వచ్చి కలిసి చూసి మాట్లాడి పోయినారు సార్. అనుకోకుండా జరిగిన ప్రమాదానికి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అనుకోకుండా అంటే వాళ్ళది బాధ్యత సార్. వాళ్ళ కాంపౌండ్‌లో జరిగింది గదా! హ్మ్. ఆ స్కూల్ బాధ్యత వాళ్ళే కదా! హ్మ్. ఇంట్లో అయితే మా తల్లిదండ్రులు చూసుకుంటాము. ఉపాధ్యాయులు కదా ఆడ చూసేది. వాళ్ళంతా నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా? ఒక పాప కాలింది. ఇంకో పాప కాలింటే ఎంతమంది ఉన్నారు దాంట్లో విద్యార్థులు? అంటే ఓ స్కూల్‌లో ఒక 200, 300 మంది పిల్లలుంటారు. అందరిని అవును. చూసుకోవడం కూడా ఇబ్బంది కదా! చూసుకోవాలంటే చూడాలి కదా సార్. ఆడ ఫైర్ ఎందుకు చేసినారసలు? అంటించడం తప్పు కదా పిల్లల దగ్గర. హ్మ్. అయితే ఆడ నీళ్ళు గాని ఏదో ఒకటి ఉండాలి గదా! ఏం లేదు, పట్టించుకోకుండా కాల్చేసి ఎళ్ళిపోతే పిల్లలు ఆడుకుంటారు. ఎవరికి తలిగిన కష్టమే కదా సార్. నిర్లక్ష్యమే కదా వాళ్ళది. పోనీ అధికారుల దృష్టికి ఏమైనా తీసుకొచ్చారా? తీసుకెళ్లారా ఇలా జరిగిందనేటువంటి? వాళ్ళకి తెలుసు సార్. తర్వాత అందరూ చెప్పినారు ఆడ. బయటకొచ్చినారు. అందరూ చూసి హ్మ్. ఏం జరిగిందో అందరూ చెప్పినారు. మేము తల్లిదండ్రులము, తాత, నేను వచ్చి ఈడ ఆ పాపకి చూసుకోవడానికి సరిపోయింది సార్ మాకి. హ్మ్. మీరేం కావాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే? ఏమంటే పాపకి న్యాయం జరగాలి సార్. మొత్తం 50% కాలిపోయింది. హ్మ్. ఆ పాపకి న్యాయం జరగాల కదా సార్. న్యాయం అంటే? ఏదో ఆ పాపకి భవిష్యత్తు ఉంది కదా సార్. ఎట్లా ఆ పాపకి ఎట్లా చూడాలా? ఏం చేయాలా? ఆ పాప స్కూల్‌కి పోవాలా? ఇప్పుడు సరిగ్గా నడచడం కూడా లేదు పాప. చెప్పండి, అసలు డ్యూటీ ఆఫ్ కేర్ ఎప్పుడైనా విన్నారా? విన్నాను. ఏంటది? హ్మ్. పాఠశాలల నిర్వహణకు సంబంధించినంత వరకు మేనేజ్‌మెంట్ లేదా ప్రధాన ఉపాధ్యాయుడు, సిబ్బంది వాళ్ళు అన్ని విషయాల్లో గూడా వాళ్ళ విధుల పట్ల, పిల్లల భద్రత పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఇక్కడ ఆ విషయంలో నిర్లక్ష్యం జరిగింది. అది వివిధ కారణాలు కావచ్చు. దానిపైన సమగ్రమైన దర్యాప్తు జరపాలా? బాధ్యులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలా? నష్టం జరిగినటువంటి పాపకు, కుటుంబానికి సంబంధించినంత వరకు తగినటువంటి ఆ నష్టాన్ని ఆమె ఆరోగ్యం పట్ల గానీ, ఆమె భవిష్యత్ చదువు, జీవితం పట్ల గానీ బాధ్యతాయుతంగా అధికారులు, ప్రభుత్వము తగినటువంటి చర్యలు తీసుకోవాలి.
సో సూటిగా ఏం చెప్పదలుచుకున్నారు అధికారులు? ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్వహణకు సంబంధించిన సమస్య. ఈ విషయంలో వివిధ కారణాల వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఒక ప్రమాదము నష్టం అనేది జరిగినప్పుడు దానికి సంబంధించి ఆ సంస్థ బాధ్యత తీసుకొని తగిన విధంగా నివారణోపాయాలు తీసుకోవడం, భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకుండా జరిగినటువంటి నష్టానికి ప్రమాదానికి సంబంధించి తగినటువంటి పద్ధతుల్లో ఆ ప్రమాదం జరిగినటువంటి కుటుంబానికి, పాపకు లేదా విద్యార్థికి సంబంధించి అన్ని విధాలుగా ఆమె భవిష్యత్తుకు సంబంధించి తగినటువంటి కాంపన్సేషన్ అందజేయడం అనేది అవసరం. సామాజిక కార్యకర్తలుగా ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తారు? సార్, ఈ సంఘటన జరిగి దాదాపు 2 నెలలు కావస్తుంది. ఈ సంఘటన స్థానిక బండిమెట్టలోని మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఆ పాప 3వ తరగతి చదువుతుంది. 9 ఏళ్ల బాలిక. చాలా నిరుపేద కుటుంబము. ఇక్కడ ఉన్నటువంటి ఆయన తండ్రి, వాళ్ళ తాత వీళ్ళంతా తొక్కుడు బండ్ల పైన చిన్న చిన్న పండ్లు అమ్ముకొని వాళ్ళు పూట గడవడమే వాళ్ళకు ఒక కష్టమైన పరిస్థితి. దాదాపు అన్ని ప్రభుత్వ స్కూల్లో చిన్న నిరుపేద పిల్లలే అక్కడ చదువుతారు. అలాంటప్పుడు ఈ పాప స్కూలుకు పోవడము, స్కూల్ జరుగుతున్న సమయంలో, క్లాసు సమయంలో ఆ పాప బయటికి రావడము, అక్కడ ఎవరో అంటించిన మంట కారణంగా ఆ పాపకు అంటుకొని ఆ పాప కాలిపోవడము. ఆ తర్వాత కాలిపోయి ఆ పాప కాంపౌండ్ బయటికి వస్తే అక్కడ బయట ఉన్న మనుషులు వచ్చి దాన్ని ఆర్పి వాళ్ళు ఆ పక్కనే దాన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో ట్రీట్మెంట్ చేపించి, ఆ తర్వాత జనరల్ హాస్పిటల్‌కి తీసుకొచ్చినారు. ఈ కాలిన వెంటనే చిన్న పిల్లలు వేరే విద్యార్థులు పోయి టీచర్‌లకు అక్కడ చెప్పినారు. సార్, ఈ విధంగా కాలిపోయింది అంటే, ఒక్క టీచరు కూడా వచ్చి ఆ పాపకు తీసుకొని ఆ ప్రైమరీ స్కూల్‌కు గానీ, హాస్పిటల్ గానీ తీసుకొచ్చిన పాపాన పోలేదు. అసలు ఎవరు పట్టించుకోలేదు వాళ్ళు ఆడ అసలు. ఎవరో తీసుకుపోయినారా, తీసుకుపోండి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి అనే నిర్లక్ష్యంతో వదిలేసినారు. ఎటనో వాళ్ళు తిప్పలు పడి జనరల్ హాస్పిటల్‌కి వచ్చినారు. దాదాపు ఈడ నుంచి కింది వరకు 50% ఇక పాలిపోయిందని ఇక్కడ ఉన్నటువంటి వైద్యులే చెప్తున్నారు. ఈ పాప మొదట్లో మేము వచ్చి చూసినప్పుడు ఏందో ఆ పాప పరిస్థితి మేము ఇప్పుడే చెప్పలేము. ఆ పాప బతకొచ్చు లేకపోతే ఏమైనా కావచ్చు అని కూడా వాళ్ళు ప్రాణానికి కూడా హాని ఉందని చెప్పినారు. దేవుని దయ వల్ల అది క్యూర్ అవుతుంది. అయితే ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పుడు వహించిన నిర్లక్ష్యం ఒక కారణం. ఇప్పుడు మేము చూస్తున్నాము ప్రైవేట్ స్కూల్‌లో ఫైర్ సేఫ్టీ ఉండాలంటారు ఈ విద్యాశాఖ అధికారులు. కలెక్టర్‌తో సహా లేకుంటే లక్షలు ఫైన్‌లేస్తున్నారు. అలాంటప్పుడు ఒక గవర్నమెంట్ స్కూళ్ళలో వాళ్ళు ఫైర్ సేఫ్టీ పెట్టకపోవడం ఏంది? అక్కడ అంటియడం ఏంది? స్కూల్ కాంపౌండ్‌లో, స్కూల్ ప్రాంగణంలో, స్కూల్ సమయంలో అంటించినారు. పిల్లలు ఉంటారు, ఆడుకుంటారు. తెలుసు కదా అది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా! అక్కడ ఉన్నటువంటి నీళ్లు ఉండాలా, ఫైర్ సేఫ్టీ ఉండాలా, ఇవన్నీ ఉండాలా కదా! మళ్ళీ దీనికి ఎవరు బాధ్యత? ఇదే ప్రైవేట్ స్కూల్ యునిటే మీరు ఫైర్ సేఫ్టీ లేదని ఆ ప్రైవేట్ స్కూల్ యజమానానికి మీరు ఫైన్ ఏస్తారు. వాళ్ళకు నష్టపరిహారం కట్టిస్తారు. వాళ్ళపైన కేసులు కడతారు. మళ్ళీ ఈ ప్రభుత్వ స్కూల్‌కి ఎవరు బాధ్యత? ఎవరిపై కేసు కట్టాలా? 60 రోజులు అయినప్పటికీ వాళ్ళు స్టేషన్‌కి వాళ్ళు పలుమార్లు తిరుగుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి సీఏ పట్టించుకోడు, ఎస్ఐ పట్టించుకోడు. మేము వచ్చినాము, విచారణ చేసినాము, మీరు ఫిర్యాదు రాసియండి అంటాడు. యాక్చువల్‌గా సుమోటోగా కేసు నమోదు చేయాలా. ప్రభుత్వ రికార్డులో సంఘటన జరిగితే కేసు నమోదు చేయాలనేది ప్రాథమికంగా ఉంది కదా బాధ్యత. ఎవరు బాధ్యులు అనేది తర్వాత చర్చిద్దాము. ఫస్ట్ ఈ సంఘటన జరిగినట్టు ఒక కంప్లెయింట్ అన్న స్టేషన్‌లో ఉండాలి కదా! స్వయంగా వీళ్ళు తీసుకుపోయి కంప్లెయింట్ ఇస్తే కూడా ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం చాలా దారుణము. ఇదే విషయాన్ని తీసుకొని మేము విద్యాశాఖల అధికారులను కలిసినాం. ఏం సార్ 60 రోజులయింది, మీరు ఏంది ఈ పరిస్థితి, ఈ పాప పరిస్థితి ఏంది? ఈ పాప ఒక ఆడే పాప, రేపొద్దున భవిష్యత్తు ఉంది ఆ పాపకు. వివాహం కావడం కష్టం. ఎందుకంటే 50% కాలింది. ఆమె విద్యకు సంబంధించిన పరిస్థితి ఏమి? ఆమెకు సంబంధించిన కాంపెన్షన్ పరిస్థితి ఏమి? ఆమెకు వికలాంగత్వం కింద ఏమైనా మీరు సహాయం చేస్తారా? అసలు ఆ పాప భవిష్యత్తు ఏమి? దాని గురించి చర్చిస్తారా అంటే ఈ డీఈఓ మాకు స్థానికంగా ఉన్న కర్నూలు డీఈఓ లేదండి నా దగ్గర ఇప్పుడు టైం లేదు, నేను స్పాట్ వాల్యుయేషన్‌లో ఉన్నాను, నేను అది ఉన్నాను, ఇది ఉన్నానని ఒక 10 మంది మేము సామాజిక కార్యకర్తలుగా, పార్టీ నాయకులుగా పోయి మాట్లాడితే 5 నిమిషాలు మాట్లాడడానికి సమయం లేదా ఆయన దగ్గర? సామాజిక కార్యకర్తలు కేవలము ఉద్దేశపూర్వకంగానే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, ఈ ఫ్యాకల్టీని, అక్కడ ఉన్న విద్యాశాఖ అధికారులను ఇబ్బంది పెట్టడానికే ఇదంతా మీరు చేస్తున్నారంటే? లేదు. వాస్తవంగా వాళ్ళిచ్చిన రిపోర్టు ప్రకారమే అక్కడ నిర్లక్ష్యం జరిగింది. అందులో మేము చెప్పిందేమీ లేదాడ. వాళ్ళు నిర్లక్ష్యం జరిగింది కాబట్టే స్పాట్‌లో హెడ్ మాస్టర్‌ని సస్పెండ్ చేసినారు. ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు హెడ్ మాస్టర్‌ని? ఎంఈఓకు షోకాజ్ నోటీసులు జారీ చేసినాడు డీఈఓ. ఎందుకు జారీ చేసినాడు? అంటే నిర్లక్ష్యం జరిగింది కాబట్టి, వాళ్ళు డ్యూటీ ఆఫ్ కింద బాధ్యులు కాబట్టి, ఆ సెక్షన్ వాళ్ళ మీద వర్తిస్తది కాబట్టే కదా వాళ్ళకు సస్పెండ్ చేసింది. అలాంటప్పుడు ఎవరేం క్రియేట్ చేసేది ఉంది ఈడ? అంతకన్నా చేసేది ఏముంది? ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేస్తారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. డిపార్ట్మెంట్ చేసేది అదే కదా! డిపార్ట్మెంట్ చేసేది అదే కరెక్టే. అయితే ఇలాంటి సంఘటనలు మరమరే రిపీట్ అవుతున్నాయి కాబట్టి, దీనికి సంబంధించి మేము కోరేది ఏమిటంటే, ఏవైతే నిర్లక్ష్యానికి వహించినారో వాళ్ళు ఉపాధ్యాయులు గానీ,
హెడ్ మాస్టర్లు కానీ వాళ్ళు దీన్ని బాధ్యత వహించి దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని వాళ్ళ జీతాల నుంచి కట్టి చేసి ఈ పాపకు కాంపెన్షన్గా ఇస్తే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా టీచర్లు కానీ హెడ్ మాస్టర్లు కానీ ఆ, ఒక జాగ్రత్త వహిస్తారని మా అంశం. మొన్న ఆదోనిలో జరిగింది, ఆ తర్వాత ఇక్కడ జరిగింది, అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యులు? రైట్, మీరు చెప్పండి, డ్యూటీ ఆఫ్ కేర్ ఏం చెప్తా ఉంది? ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఏ శాఖల కింద పనిచేస్తుంటాడో అది బాధ్యతాయుతంగా పనిచేయాలనేది డ్యూటీ ఆఫ్ కేర్ యాక్ట్ తీసుకొచ్చినారు 2009లో. ఇక్కడ ఏంటంటే అది స్కూల్ టైం. అక్కడ కాంపౌండ్లో ఎవరైనా సరే డ్యూటీ శుభ్రం చేయాలంటే స్కూల్కు క్లోజ్ అయినప్పుడు స్కూల్ తెరిచే ముందరనో మొత్తం శుభ్రం చేసి అంటించి దాన్ని పిల్లలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళు అలా చేయకుండా 2 గంటలప్పుడు మిట్ట మధ్యాహ్నం మంట పెడితే అది గాలికి లేస్తుంది. అందులో టౌన్లో నువ్వు మంట పెట్టడం కరెక్ట్ కాదు. మంట పెట్టిన ప్లేస్లో ఓ బకెట్ నీళ్ళు అక్కడ పెట్టుకొని ఉండాలి. సరే బకెట్ నీళ్ళు లేకపోయేసరికి ఎవరైతే మంట పెట్టినారో వాళ్ళన్నా అక్కడ ఉండాలి. ఆ దీన్ని మేనేజ్మెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుంది? హెడ్ మాస్టర్ది ఉంటుంది. కాబట్టి ఇది పూర్తిగా అక్కడున్న ఉపాధ్యాయులది, హెడ్ మాస్టర్ది ఖచ్చితంగా డ్యూటీ ఆఫ్ కేర్ నిర్లక్ష్యంగా కింద వాళ్ళు బాధ్యత వహించాల్సిందే. ఇంకొకటి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వ అధికారులకు డ్యూటీ ఆఫ్ కేర్ యాక్ట్ తెలియదంట. మేము చెప్పేంత వరకు, మేము ప్రింట్ తీసుకొని పోయి ఇచ్చేంత వరకు సిఐకి తెలియదు, డిఈఓకి తెలియదు, ఎంఈఓకి తెలియదు. డ్యూటీ ఆఫ్ కేర్ యాక్ట్ అంటే అది ఎక్కడుంది అని చెప్పేసి అన్నారు. మళ్ళీ వాళ్ళకి నెల రోజుల తర్వాత మేము పోయి చూపించినాం, చూడ డ్యూటీ ఆఫ్ కేర్ యాక్ట్ ఇది ఉంది చూడు అని చూపించినాం. మళ్ళీ దీనికి నేను ఒక్కరిని నిర్ణయం తీసుకునేది కాదు కదా, కలెక్టర్ నిర్ణయం తీసుకున్నాలా అంటాడు. ఇది ఎమ్మెల్సీ కేసు కింద ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ అయినప్పుడు తక్షణమే 0 ఎఫ్ఐఆర్ కానీ సుమోటో కింద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. ఇది ప్రాణాపాయ సంఘటన జరిగింది. ఇది ప్రాణాపాయ సంఘటన జరిగినప్పుడు నీ స్టేషన్లో స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ లేకపోవడం ఏంది? పోలీస్ స్టేషన్కి తెలియదన్న అన్నిక లేదు. పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ ఉంది, హాస్పిటల్కి వచ్చినారు, పోలీసు వాళ్ళు చూసినారు, మాట్లాడినారు, అన్నీ చేసినారు. అన్నీ చేసి కూడా మాకు తెలియదు అనడం. లాస్ట్కి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలన్నారు. సెక్షన్లు కూడా మేమే చెప్పాల్సింది వచ్చింది వాళ్ళకు. మళ్ళీ మేము పెట్టిన తర్వాత మీరు ఐపీఎస్ పెట్టుకొచ్చినారు. మేము కొంచెం చిన్న డ్రామా అన్నాంలే, మేము కూడా బిఎన్ఎస్ తీసేసి ఐపీఎస్ పెట్టినాం. ఇవి ఐపీఎస్ సెక్షన్లు కాదు, బిఎన్ఎస్ తీసుకుని రాపండి అని చెప్పినారు. అంటే అప్పుడు గుర్తుకొచ్చినాయి ఇవి సెక్షన్స్. అప్పుడు బుక్కులు తెరిచి చూస్తున్నారు స్టేషన్లో. కాబట్టి మనం నెల జీతాలు తీసుకుంటూ ఏ సమాజం బాగుపడాలి, ఏ సమాజాన్ని ఉద్ధరించాలని మన జీతం తీసుకుని పనిచేస్తున్నామో ఆ సమాజాన్ని సంఘటన జరిగినప్పుడు అంతే బాధ్యతాయుతంగా పనిచేయాలి వాళ్ళు. అంటే మన ప్రమాదాలు జరిగినప్పుడు అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదానికి అధికారులందరినీ బాధ్యులను చేసి కేసులు పెట్టి చేస్తే ఇంకెవరు డ్యూటీ చేస్తారు? అసలు ఏం? కరెక్టే, నువ్వు చెప్పినది కరెక్టే. ప్రమాదం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడో చోట నిర్లక్ష్యం వహిస్తేనే ప్రమాదం జరుగుతుంది. ఇది తుఫాను, ఉరుము అనేది మన చేతిలో, అది ప్రకృతి జరిగినది. ప్రమాదము మానవుడి చేతిలో ఉంటుంది, ప్రకృతి వైపరీత్యము భగవంత్ చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఇది ప్రమాదం జరిగింది కాబట్టి ఇది మానవ చేతుల్లో ఉంది కాబట్టి అది మానవ తప్పిదం జరిగింది కాబట్టి ఇది డ్యూటీ ఆఫ్ కేర్ యాక్ట్ కిందకు వస్తుంది. సో ఫైనల్గా సూటిగా మీరేం చెప్పదలుచుకున్నారో, మీకు ఏం కావాలి? ఆ పాప జీవితానికి భరోసా కావాలి. డ్యూటీ ఆఫ్ కేర్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళందరిపైన ముద్దాయిలుగా వాళ్ళని చేర్చాలి. ఈవెన్ పోలీస్ ఆఫీసర్లను కూడా చేర్చాలి. తర్వాత తక్షణమే అమ్మాయిని వికరాల కింద నెల పెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ చాలా దీన పరిస్థితి. ఇది ఎక్కడో యాక్సిడెంట్లో చనిపోతే తల్లిదండ్రులకు ఉద్యోగాలు ఇస్తున్నావు. ఎవరో నక్సలైట్లు ఒక ఎమ్మెల్యేని చంపేస్తే వాళ్ళ కొడుకులను తీసుకొచ్చి ప్రభుత్వ జాబులు ఇస్తున్నావు. నీ ప్రభుత్వ స్కూళ్ళల్లో నీవు జీతాలు ఇచ్చి పెంచుతున్నట్టు మా డబ్బులతో జీతాలు ఇస్తున్నప్పుడు మా పిల్లలకు భద్రత లేనప్పుడు ఇంక ఎలా అయితే చెప్పు, ఇంక ఎక్కడ భద్రత ఉంది? మా కోసం నియమించినటువంటి స్కూల్ అది, మా జీతాలతో నిర్వహిస్తున్నటువంటి స్కూల్ అది. జీతాలు మావే, అంత మాదే. మళ్ళీ మా మీద మాకే రక్షణ లేకపోతే ఎట్లా మళ్ళీ చెప్పు? అందుకే డ్యూటీ ఆఫ్ కేర్ యాక్ట్ ప్రకారం వాళ్ళందరిపైన ముద్దలుగా చేర్చాలనేది మా డిమాండ్. ఎవరైతే ఈ ప్రమాదంలో గాయపడ్డారో ఆ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి. ఇప్పటికే 50% పూర్తిస్థాయి కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భవిష్యత్తులో ఆ అమ్మాయికి భద్రత కావాలి కాబట్టి తప్పనిసరిగా కాంపెన్సేషన్ చెల్లించడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఆ జిల్లా అధికార యంత్రాంగం మీద చర్యలు తీసుకునేదాకా ఈ డ్యూటీ ఆఫ్ కేర్ అనేటువంటి యాక్ట్ పైన మేము పోరాటం చేస్తాం.